పాస్ట్ గురించి ఇంగ్లీష్లో న్యాచురల్గా ఎలా మాట్లాడాలి వితౌట్ టెన్సెస్. నో V1, V2, V3. నో రూల్స్, ఓన్లీ మీనింగ్ ప్లస్ కాన్ఫిడెన్స్. మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారా? ప్రజెంట్లో ఇంగ్లీష్ ఓకే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం, ఫ్యూచర్ గురించి మేనేజ్ చేస్తాం. బట్ ఎస్టర్డే, లాస్ట్ టైం, ఎర్లియర్ ఇవన్నీ వచ్చాక మైండ్ బ్లాంక్ అవుతుంది. రీజన్ పాస్ట్ టెన్స్ రూల్స్ భయం. టుడే డే 14 we break that fear permanently. Big truth about past speaking. ఇంగ్లీష్లో పాస్ట్ చెప్పడానికి గ్రామర్ రూల్స్ అవసరం లేదు, పర్ఫెక్ట్ టెన్స్ అవసరం లేదు, టైం వర్డ్ ప్లస్ సింపుల్ సెంటెన్స్ చాలు. నేటివ్ స్పీకర్స్ కూడా ఇలాగే యూజ్ చేస్తారు. టైం వర్డ్స్ అంటే పాస్ట్ సిగ్నల్స్. గ్రామర్ మర్చిపోండి, జస్ట్ రిమెంబర్ దీస్ పాస్ట్ సిగ్నల్స్. పాస్ట్ టైం వర్డ్స్: yesterday, last night, last week, earlier, before, long back, few days ago. Repeat with me: yesterday, last night, last week, earlier, before, long back, few days ago. ఈ వర్డ్స్ వచ్చాక లిసనర్కి ఇది పాస్ట్ అని క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే సెంటెన్స్లో ఈ వర్డ్స్ యూజ్ చేస్తామో, ఈ టైం వర్డ్స్ యూజ్ చేస్తామో, పాస్ట్ టైం వర్డ్స్ యూజ్ చేస్తామో, లిసనర్కి, అవతల వ్యక్తికి ఇది పాస్ట్ గురించి చెప్తున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఆ సెంటెన్స్లో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ మిస్టేక్స్ ఉన్నా కూడా అవన్నీ కవర్ అయిపోతాయి. లిజనర్కి ఈజీగా మీరు చెప్తుంది పాస్ట్ అని అర్థమవుతుంది. సో ఈ పాస్ట్ టైం వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీట్ ఆఫ్టర్ మీ: yesterday I go office, yesterday I go office, last night I watch movie, last night I watch movie, before I try many times, before I try many times, long back I learn basics, long back I learn basics. గ్రామర్ పర్ఫెక్ట్ కాదు, మీనింగ్ క్లియర్. డైలీ లైఫ్ పాస్ట్ స్పీకింగ్. వర్క్లో, స్టడీలో చూద్దాం. yesterday I attend meeting, yesterday I attend meeting. సో ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనము ఏం చెప్తున్నామో అవతల వ్యక్తికి అయితే అర్థమవుతుంది. ఇందులో గ్రామర్ అనేది మీరు చూడకండి. లాస్ట్ వీక్ ఐ సబ్మిట్ వర్క్, లాస్ట్ వీక్ ఐ సబ్మిట్ వర్క్. ఎర్లియర్ ఐ ఫీల్ నర్వస్, ఎర్లియర్ ఐ ఫీల్ నర్వస్. బిఫోర్ ఐ ప్రాక్టీస్ లెస్, బిఫోర్ ఐ ప్రాక్టీస్ లెస్. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చూద్దాం. లాస్ట్ నైట్ ఐ స్లీప్ లేట్, లాస్ట్ నైట్ ఐ స్లీప్ లేట్. yesterday I meet friend, yesterday I meet friend. few days ago I feel low, few days ago I feel low. long back I try English, long back I try English. సో ఈ క్వశ్చన్స్ అయితే, ఈ సెంటెన్సెస్ గురించి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, ఏదున్నా కూడా అవతల వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవతల వ్యక్తికి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడం అనేది మన క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంగ్లీష్ లెర్నింగ్ కాంటెక్స్ట్లో ఇప్పుడు చూద్దాం. ఎర్లియర్ ఐ ఫియర్ స్పీకింగ్, ఎర్లియర్ ఐ ఫియర్ స్పీకింగ్. yesterday I speak little, yesterday I speak little. last month I start challenge, last month I start challenge. Before
grammar stop me. Before grammar stop me. This is real communication English. మీకు ఈ సెంటెన్సెస్ చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి మనకి మన ఫీలింగ్స్ ఏంటో ఇందులో ఈజీగా అర్థమవుతున్నాయి. ఎర్లియర్ ఐ ఫియర్ స్పీకింగ్. ముందు నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే నాకు కొంచెం భయం ఉండేది. ఎస్టర్డే ఐ స్పీక్ లిటిల్. నిన్న కొంచెం మాట్లాడాను. లాస్ట్ మంత్ ఐ స్టార్ట్ ఛాలెంజ్. లాస్ట్ మంత్తో నేను స్టార్ట్ చేశాను. బిఫోర్ గ్రామర్ స్టాప్ మీ. అంతకుముందు నన్ను గ్రామర్ స్టాప్ చేసేది. ఈ రకంగా మనము మన జర్నీని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము ఇంగ్లీష్లో. ఓకే, రిపీట్ స్లోలీ. లిసనర్ వాంట్స్ స్టోరీ, నాట్ టెన్స్. లిసనర్ వాంట్స్ స్టోరీ, నాట్ టెన్స్. టైమ్ వర్డ్ ఈజ్ ఎనఫ్. టైమ్ వర్డ్ ఈజ్ ఎనఫ్. కాన్ఫిడెన్స్ బీట్స్ కరెక్ట్నెస్. కాన్ఫిడెన్స్ బీట్స్ కరెక్ట్నెస్. మీరు ఈ మైండ్ సెట్తో ఉంటే మనకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు షార్ట్ అండ్ ఫాస్ట్ స్టోరీస్ గురించి మనం ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఫార్ములా వచ్చేసి టైమ్ వర్డ్ ప్లస్ సింపుల్ సెంటెన్స్ ఫ్లో. ఫాస్ట్ గురించి మనం క్లియర్గా చెప్పాలనుకుంటే ఒక టైం వర్డ్ వాడండి, ముందు సింపుల్ సెంటెన్స్ ఒకటి యాడ్ చేయండి. ఇప్పుడు మన ఇంగ్లీష్ జర్నీ గురించి కంటిన్యూస్గా మనమైతే ఎలా చెప్తామో చూద్దాం. మై ఇంగ్లీష్ జర్నీ. ఎగ్జాంపుల్, మై ఇంగ్లీష్ జర్నీ షార్ట్ స్టోరీ. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ ఇంగ్లీష్. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ ఇంగ్లీష్. బిఫోర్ ఐ ఫియర్ మిస్టేక్స్. Before I fear mistakes. Last month I joined challenge. Last month I joined challenge. Yesterday I speak better. Yesterday I speak better. Now I feel confident. Now I feel confident. This is fluency. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా మనం ఏదైతే పాస్ట్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తున్నామో అది మన ఇంగ్లీష్ జర్నీ గురించి ఎదుటివాడికి క్లియర్గా అర్థమవుతుంది. మన ఛాలెంజ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనం చెప్పేది ఎదుటి వాళ్ళకు అర్థమవ్వాలి. గ్రామర్ అనేది పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనం ఏం చెప్పామో ఒకసారి కంటిన్యూస్గా చూద్దాం. లాంగ్ బ్యాక్ ఐ వాంట్ ఇంగ్లీష్. బిఫోర్ ఐ ఫియర్ మిస్టేక్స్. లాస్ట్ మంత్ ఐ జాయిన్ ఛాలెంజ్. ఎస్టర్డే ఐ స్పీక్ బెటర్. నౌ ఐ ఫీల్ కాన్ఫిడెంట్. ఇక్కడ లాంగ్ బ్యాక్ ఐ వాంట్ ఇంగ్లీష్ అంటే నాకు ఇంగ్లీష్ కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. బిఫోర్ ఐ ఫియర్ మిస్టేక్స్ అంటే అంతకుముందు నేను మిస్టేక్స్ గురించి భయపడేవాడిని. లాస్ట్ మంత్ ఐ జాయిన్ ఛాలెంజ్. నేను లాస్ట్ మంత్లో ఈ ఛాలెంజ్ జాయిన్ అయ్యాను. ఎస్టర్డే ఐ స్పీక్ బెటర్. నిన్న కొంచెం బెటర్గా మాట్లాడాను. నౌ ఐ ఫీల్ కాన్ఫిడెంట్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ రకంగా మనం స్టోరీని అయితే చెప్పగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ 2. One bad day. One bad day. Yesterday morning I wake late. Yesterday morning I wake late. నిన్న మార్నింగ్ నేను లేట్గా లేచాను. దెన్ ఐ మిస్ బస్. దాని తర్వాత బస్ మిస్ అయింది. దెన్ ఐ మిస్ బస్. ఆఫీస్ రీచ్ లేట్. ఆఫీస్లోకి లేట్గా వెళ్ళాము. బాస్ యాంగ్రీ. మన బాస్ యాంగ్రీగా ఉన్నాడు. బట్ డే ఎండ్ హ్యాపీ. కానీ ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా గడిచింది. దిస్ ఈజ్ సింపుల్, వెరీ సింపుల్ బట్ పవర్ఫుల్. ఫర్గెట్ అబౌట్ ద గ్రామర్. ఫుల్ సెంటెన్స్. మనకి మొత్తం క్లియర్గా ఆయన ఏం చెప్పాలనుకున్నాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తికి క్లియర్గా అర్థమవుతుంది. ఈ రకంగా చెప్పితే మీకు ఎదుటి వాళ్ళు డెఫినెట్గా దే విల్ లిసన్ టు యూ. మనకు ఇంగ్లీష్ రాదని చెప్పడం మానేస్తే మనకు టోటల్గా ఏమీ రాదు. సో బిగినర్స్గా మీరు ఈ రకంగా డెఫినెట్గా చెప్పడం అయితే స్టార్ట్ చేయండి. సో దిస్ స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కామన్ మిస్టేక్స్. ఓవర్ థింకింగ్ టెన్స్. థింక్ గురించి ఓవర్ థింక్ చేస్తాం. స్టాపింగ్ మిడ్ సెంటెన్స్. మధ్యలో ఆగిపోతాం. టెన్స్ గురించి ఆలోచించి, గ్రామర్ గురించి ఆలోచించి మనం చెప్పేదాని మధ్యలో
ఆగిపోతాం. సెల్ఫ్ కరెక్షన్ అగైన్ అండ్ అగైన్, మనల్ని మనము కరెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో మనం ఏమనుకుంటున్నామో చెప్పలేం. కంటిన్యూ స్పీకింగ్, మీరు కంటిన్యూగా మాట్లాడండి. యూజ్ టైం వర్డ్స్ యూజ్ చేయండి. మూవ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళండి. మీరు టైం వర్డ్స్ యూజ్ చేస్తే మీరు చెప్పేది ఎదుటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో గ్రామర్ గురించి కానీ సెంటెన్స్ గురించి కానీ థింక్ చేయకుండా మీరు అనుకున్నది మీరు చెప్పేసి మూవ్ ఫార్వర్డ్. నౌ క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్. ఆన్సర్ అలౌడ్. వాట్ హ్యాపెండ్ yesterday? What happened yesterday? Yesterday I worked full day. Yesterday I worked full day. How was earlier English experience? How was earlier English experience? Earlier I feel scared. Earlier I feel scared. When did you start practice? When did you start practice? Last month I start daily. Last month I start daily. No pause, no correction. ఈ రకంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలిగితే ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్స్ చూద్దాం. యూజ్ టైం వర్డ్స్. yesterday, earlier, లాస్ట్ వీక్. ఈ టైం వర్డ్స్ యూజ్ చేసి 5 పాస్ట్ సెంటెన్సెస్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. yesterday, earlier, లాస్ట్ వీక్ అని టైం వర్డ్స్ యూజ్ చేసి కామెంట్ బాక్స్లో మీరు 5 సెంటెన్సెస్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు 1 minute టాస్క్. మీకు ఇప్పుడు ఒక 1 minute టాస్క్ అయితే ఉంటుంది. మీరు మై ఇంగ్లీష్ జర్నీ చిల్ నౌ అనే టాపిక్ మీద 1 minute నాన్ స్టాప్గా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రూల్స్: నో స్టాపింగ్, నో గ్రామర్ థింకింగ్. మీరు ఏమనుకుంటున్నారో అదే చెప్పండి, దాన్ని కరెక్ట్ చేసి మీరు మళ్ళీ మాట్లాడండి. బట్ బిగినింగ్ నాన్ స్టాప్గా మీరు ట్రై చేయండి. టుడే పాస్ట్ ఫియర్ గాన్, స్టోరీ టెల్లింగ్ స్టార్టెడ్. ఈరోజు మీరు పాస్ట్ అనేది, ఆ పాస్ట్ భయం అనేది, అంటే పాస్ట్ ఎలా చెప్పాలనే భయం పోయింది. స్టోరీ టెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. డే 15లో టుమారో డే 15 టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ న్యాచురల్లీ. ఫ్యూచర్ గురించి న్యాచురల్గా ఎలా మాట్లాడాలో రేపు చూద్దాం. కామెంట్ డే 14 డన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.